భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ ఎంఎం నర్వణే రచించిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం చుట్టూ ముసురుకున్న వివాదంపై ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా స్పందించింది. ఈ పుస్తకానికి సంబంధించి ఒక్క కాపీని కూడా తాము ఇప్పటి వరకు ప్రచురించలేదని, డిజిటల్ లేదా పీడీఎఫ్ రూపంలో విడుదల చేయలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ కొన్ని వెబ్సైట్లలోనూ అందుబాటులో ఉన్న కాపీలు పూర్తిగా అనధికారికమైనవని, ఇది తమ కాపీరైట్ హక్కుల ఉల్లంఘన కిందకొస్తుందని ఆ సంస్థ వెల్లడించింది. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. చైనా సరిహద్దు ఘర్షణల లాంటి సున్నితమైన అంశాలను ప్రస్తావిస్తూ నర్వణే రాసిన ఈ పుస్తకానికి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ఇంకా ప్రచురణ అనుమతి దొరకలేదు. అయినప్పటికీ ఈ పుస్తకం ప్రీ ప్రింట్ కాపీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిపోతోంది. అంతేకాకుండా కొన్ని ఆన్లైన్ మార్కెటింగ్ వేదికలు ఈ పుస్తకం కవర్ పేజ్ ని డిస్ప్లే చేస్తూ కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్టుగా చూపించాయి. గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్ ఈ పుస్తకాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. ఈ పుస్తకం సోషల్ మీడియా వేదికలు, ఆన్లైన్ న్యూస్ ఫోరంలలో సర్క్యులేట్ అవ్వడాన్ని సీరియస్ గా తీసుకున్న ఢిల్లీ పోలీస్ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ప్రచురణకు అనుమతులు రాకముందే అత్యంత కీలకమైన పుస్తకం ఎలా లీక్ అయిపోయిందన్న దానిపై ఫోకస్ పెట్టారు. ఈ లీకేజ్ వెనుక ఎవరున్నారన్న కోణంలో విచారణ జరుపుతున్నట్టు తెలిపారు అధికారులు. ఇటీవల లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ పుస్తకాన్ని ప్రదర్శించి ప్రధానికి అందిస్తానని చెప్పడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది.